పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదానికి మన బిగ్ బాస్ వస్తుంది కదా, దానికి ఒక చిన్న రిలేషన్ ఉంది. మా వారు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. గిఫ్ట్ అంటే అది గిఫ్ట్ అనలేం, కానీ నాకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ అనమాట. ఏంటంటే అది ప్రీతి జోడియాక్ అని చెప్పి తెల్లారి సాయంత్రం అయిన కాడ నుంచి అదే యాడ్లో వస్తుంది కదా. బిగ్ బాస్ వచ్చినంతసేపు కంటిన్యూస్గా యాడ్లో ప్రీతి జోడియాక్. ఇంకా అంతేకాకుండా ఏది మొదలుపెట్టినా కానీ అదే. నేను క్యాజువల్గా అది చూస్తూ ఒక టాస్క్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో, బిగ్ బాస్లో ప్రీతి జోడియాక్ వాళ్ళతో అది వాడి దాంతో ఏదో చేయమని చెప్పి టాస్క్ వచ్చింది కదా. అప్పుడు నేను క్యాజువల్గా అన్నా, ఎప్పటి నుంచో ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఎప్పుడు కొనుక్కుంటాను అని చెప్పి అంటే మా వారు అన్నారు, ఏమైంది తీసుకోవచ్చుగా, మరి ఎందుకు కొనలేదు అని అన్నారు. ఇంకా అక్కడితో అది అలా అయిపోయిందిలే, తీసుకోవాలి అనుకుంటున్నా ఎప్పటి నుంచో. సో మా వారు ఏం చేశారంటే విజయవాడ నుంచి అది నాకు చెప్పుకోకుండా కొనుక్కొచ్చారనమాట. సో ఈరోజు నేను మీకు అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, నాకైతే చాలా అంటే తెచ్చి చాలా రోజులు అవుతుంది. కాకపోతే నేను కొంచెం దాన్ని వాడి నాకు బాగా నచ్చింది కనుక మీకు చెప్దాము అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నానండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. మేము కొనుక్కున్నదే 10,600 పడింది. అయితే ఇది మా వారికి తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకున్నారు, ఆయన విజయవాడలో, అక్కడ నుండి తీసుకొచ్చారనమాట. ఇది అమెజాన్లో అయితే 12,500 ఉందండి, చెక్ చేసాం మేము. సో అక్కడ అడిగితే కనుక మాకు 10,600 పడింది. అయితే నేను అడిగాను అనమాట, ఒకవేళ మేము వీడియో చేస్తే మళ్ళీ మా వాళ్ళు కనుక అడిగితే అందరికీ ఇదే రేటు ఇస్తారా, లేదంటే మనకి తెలుసు కనుక ఈ రేటుకి ఇచ్చారా అని అడిగితే ఎవరికైనా ఇదే రేటుకి ఇస్తాను. బట్ ఏంటంటే లోకల్ కాకుండా ఎక్కడైనా కొరియర్ చేయాల్సి వస్తే కనుక 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. ఎవరికైనా సేమ్ ప్రైస్. అంటే నాకు 10,600 పడింది కదా, ఒకవేళ అవుట్ ఆఫ్ సిటీ విజయవాడ కాకుండా ఇండియా మొత్తంలో ఎక్కడికైనా సరే 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంటండి. ఎవరికైనా కావాలంటే కనుక మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అమెజాన్ కంటే కనుక మనకి చాలా తక్కువ ఉంది, 1,500 తక్కువ పడుతుంది కనుక కాంటాక్ట్ చేయొచ్చు. సో డీటెయిల్స్ అవి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇంకా లేదు ఈ గోల్ అంతా ఎందుకు అనుకుంటే అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మేమైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ప్యాకింగ్ అయితే మాత్రం చాలా ప్రాపర్గా ప్యాక్ చేసి ఉన్నాయి, ఏ పార్ట్గా పార్టు, అంటే ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వకుండా. అంటే ఇది కొరియర్లో కూడా తెప్పించుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, చాలా ప్రాపర్ ప్యాకింగ్ ఉంది. ఇవ్వండి, మొత్తం అయితే ఈ ఫిట్టింగ్స్ అన్నీ వచ్చినాయండి. ముందు మనము ఒక్కొక్క పార్ట్ గురించి, అంటే ఏది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాము. ఇది మన బేస్ యూనిట్ అండి, 750 వాట్స్ మోటార్ తోటి వర్క్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఇది మొత్తము కూడా మనకి ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుందండి. అంటే కొన్ని ఉంటాయి, మనం అది సెట్ చేసుకుంటే యాజ్ ఈజ్గా వర్క్ చేస్తుంది. ఇది ఇండికేటర్ అనమాట, పవర్ ఇండికేటర్. మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత OLP ఇండికేటర్ అని చెప్పి, ఇండికేటర్ అంటే పవర్ వస్తుంది అని చెప్పి మనకి ఇండికేట్ చేయడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటర్ అని ఉంది, చూసారా బ్యాటరు. మనం ఏ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇది ఉంది కదండి. ముందు ఆన్లోకి ఈ నాబ్ని తిప్పుకోవాలి, తిప్పిన తర్వాత ఆన్ చేసుకున్నాక ఈ బ్యాటర్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మనం యాజ్ ఈజ్గా ఇంకా అదే మనం ఏమి ఇంకా 1, 2, 3 ఏమీ సెట్ చేసుకోవసరం లేదు, ఆటోమేటిక్గా మనకి బ్యాటర్ రెడీ అవుతుంది.
ఇది మధ్యలో మనం పిండి తిప్పుకోవాలన్నా లేదు అంటే కనుక అయిందా లేదా అని చూసుకోవాలన్నా డైరెక్ట్గా ఆఫ్ చేయకూడదు. ఇది ఇక్కడ మనకి పాజ్ బటన్ ఉంది కదండి, ఈ పాజ్ బటన్ నొక్కుని అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నా పిండి చెక్ చేసుకోవాలన్నా చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మూతని క్లోజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇది రెజ్యూమ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఆపేటప్పుడు కూడా మనం ముందు ఇది పాజ్ బటన్ నొక్కిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదండి, కోకోనట్ చట్నీ అని చెప్పి, ఇంకా ఆటా నీడింగ్ అని చెప్పి, ఇది ప్యూరీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇదేంటంటే పల్సెస్ ఏమైనా మనము పసుపు కొమ్మలు లాంటి ఇట్లాంటి ఏమైనా కానీ పల్సెస్ని ఒకసారి మనం ముందు రఫ్గా పౌడర్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఈ బటన్ నొక్కడానికి పి అని ఉంది చూసారా, ఇది పల్సెస్ కోసం అనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది మనం మామూలుగా అన్ని మిక్సీలో లాగానే ఇది స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. అంటే వీటికైతే ఏమి స్పీడ్ మనం సెట్ చేయవసరం లేదు. మనము ఇంకా ఏంటంటే ఏదైనా గ్రేట్ చేసుకునేటప్పుడు కానీ జ్యూస్ చేసుకునేటప్పుడు కానీ ఇట్లాంటప్పుడు మనం ఆ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఈ అటాచ్మెంట్ వచ్చేసి ఇది గేర్ బాక్స్ అండి. ఇది మామూలుగా మనం మిక్సీ జార్ పెట్టుకుంటాం కదా, అలా ఇట్లా పెట్టిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి, టైట్గా అయిపోతుంది ఇది. ఇప్పుడు మనకి ఈ జార్ ఉంటుంది కదండి, ఇది మాస్టర్ షెఫ్ జారు. ఇది మనకి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది, చాపింగ్ చేసుకోవడానికి, ఆటా నీడింగ్కి, ఇంకా అన్నిటికీ అనమాట. సో ఇది మనం ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ అటాచ్మెంట్ని బ్లేడ్ కప్లర్ అంటారు. ఇది ముందు దీనికి సెట్ చేసుకోవాలి, జస్ట్ ఇట్లా పెట్టేయడమే. ఈ బ్లేడ్ వచ్చేసి ఇది ఏమో ఆటా నీడింగ్కి వాడతాము, ఇదేమో చాపింగ్కి వాడతామండి. ఇది చాలా షార్ప్గా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఈ బ్లేడు ఇలా దీనికి పెట్టేసుకోవాలండి. పెట్టిన తర్వాత ఇది ఒకటి పైకి ఒకటి కిందకు వస్తుంది, దాన్ని ఫిట్టింగ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనము దీనికి వెజిటబుల్ చాప్ చేసుకుందాం. క్యాబేజ్ అంటే ఫైన్గా చాప్ చేస్తుంది. కొన్నిసార్లు మనము పరాటాస్ కానీ ఇట్లాంటివి వెజిటబుల్ పరాటాస్ అవి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది లిడ్ తోటి క్లోజ్ చేసేసుకుని లాక్ అండి, ఇది ఇక్కడ మనకి లాక్ అయిపోవాలి. ఇది ఇట్లా మొత్తం ఈ ప్లేస్కి వచ్చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి సేమ్ బటన్ ఆన్ చేసి పవర్ ఆన్లోనే ఉంది కదా, మనము ఈ మోడ్స్ ఏమీ సెట్ చేయమన్నమాట. ఇది అట్లా ఇదిగోండి. ఇది ఏంటంటే యాక్చువల్గా నేను దీన్ని కొంచెం సాఫ్ట్గానే వేసాను. ఇది మన ఇష్టం అనమాట. వితిన్ 10 సెకండ్స్లో మనకి చాప్ అయిపోతుంది. ఇది పరాటాలో నేను ఇట్లా యాజ్టీజ్గా వేసి కలిపేస్తాను అనమాట. అందుకని చెప్పి ఇది కొంచెం మెత్తగా అవనిచ్చాను. అది మీ చాయిస్, మీరు వద్దు అనుకుంటే ఇంకొంచెం తొందరగా ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్యారెట్ కూడా వేసుకున్నానండి. అంటే యాక్చువల్గా మిక్స్ వెజ్ చేసేటప్పుడు ఇట్లా మనం అన్నీ వేసుకోవచ్చు. చూడండి, మనకి కనీసం ఒక 10 సెకండ్స్ కూడా పట్టలేదు ఇది చాప్ అవ్వడానికి. ఇది మీరు ఇంకొంచెం సేపు అంటే ఇది మనము ఏదైనా హల్వా చేసుకోవడానికి కూడా ఇట్లా వాడేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు ఇందాక చెప్పాను కదండి, మనము కొంచెం అంటే పలుకులుగా కావాలనుకుంటే ముందే ఆఫ్ చేసుకోవాలని. ఇది చూసారా, ఇది ఇంకొంచెం సేపు ఉంచితే కనుక ఇది కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. పేస్ట్ ఇన్ ద సెన్స్ ఇంకా చాప్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఆటా నీడింగ్ అయినా కానీ లేదంటే వెజిటబుల్ చాపింగ్ అయినా కానీ లేదు స్లైసింగ్ అయినా కానీ దేనికైనా కానీ ఈ మాస్టర్ షెఫ్ జార్ ఒకటి, ఇది ఈ బ్లేడ్ కప్లరు, ఈ రెండు కామన్ అండి. ఇది స్లైసింగ్ కోసం ఈ బ్లేడ్ వస్తుందండి. ఏది స్లైస్ చేసుకోవాలన్నా ఈ ముందు మనకి ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఈ పార్ట్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత సింపుల్ ఇది ఇట్లా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. కాకపోతే ఇవి చాలా షార్ప్గా ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదేంటంటే మనకి స్లైస్లు కొంచెం సన్నగా కావాలి లావుగా కావాలనే దానికి అకార్డింగ్ ఇది 2.4 mm ఉంది, ఇదేమో 1.2 mm ఉంది. ఇది మనకి తెలుసు కదా, మన క్యారెట్ అది తురుముకోవడానికి వాటికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకోవాలండి. ఇది ఇట్లా పైకే ఉంటుంది. పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఈ లిడ్ తోటి క్లోజ్ చేసుకోవాలి. ఇంకా మనము దేన్నైతే స్లైస్ చేద్దాం అనుకుంటున్నామో అది పట్టుకోవాలి ఇలా పైన పెట్టుకుని. ఇప్పుడు క్యారెట్ తురవడానికండి. చూసారా, క్షణాల్లో మనకి రెడీ అయిపోయిందండి.
ఇంకా క్యారెట్ హల్వా చేయాలి అంటే మా ఇంట్లో మామూలుగా అయితే ఎవరు తురమాలి ఎవరన్నా అంటే పిల్లలిద్దరిలో ఎవరు తురిమితే ఎవరైతే ముందు అడుగుతారో వాళ్ళకే డ్యూటీ పడుతుంది అనమాట. తురిమితే నేను చేస్తానని చెప్తా. పాపం మోస్ట్లీ మా దేవాకే ఆ డ్యూటీ పడేది. ఇంకా ఇప్పుడు క్యారెట్ హల్వా చేయాలంటే మన ప్రీతి గారే చేస్తారనమాట. ఇప్పుడు మనం పిండి కలుపుకోవటం కోసం ఇది ఆటా నీడింగ్ బ్లేడ్ పెట్టానండి నేను. ప్లాస్టిక్ దీని దాకా చూపించాను కదా. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకుంటున్నాను ఫ్లోరు. యాక్చువల్గా ఈ కప్పు దీంతోటే వస్తుందండి. ఇక్కడ వాటర్ లెవెల్ అని చెప్పి ఇస్తాడు, అంటే 1 కప్పు ఫ్లోర్కి ఇక్కడ వరకు అని చెప్పి ఇస్తాడు. కానీ నాకు ఇంత పోస్తే కనుక అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. 2 కప్స్కి 3/4 కప్పు పోస్తే కనుక దీంతో సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఇలా లాక్ చేసుకున్నాం కదండి. మనకు కావాలనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్ ఏమి యాడ్ చేయను. సో ఇది 3/4 కప్పు వాటర్ తీసుకున్నాం కదా. మనం ముందు ఆన్ చేసుకున్నాం కదా. ఆన్ చేసిన తర్వాత ఈ ఆటని ఇప్పుడు మనకి పవర్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకి ఆటా నీడింగ్ అని ఉంది కదండి. ఈ ఆటా నీడింగ్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా అదే కలుపుతుంది. మధ్య మధ్యలో మనము వన్స్ ఆన్ అయిన తర్వాత మనం ఏదైతే కొలుసుకుంటామో వాటర్ 3/4 కప్ తీసుకున్నాం కదా, ఈ వాటర్ని కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తం అంతా పిండి కలపడం అయిపోయిన తర్వాత ఇంకా అదే ఆటోమేటిక్గా ఒకసారి లాస్ట్లో మనకి కొంచెం పెద్దగా సౌండ్ వస్తుంది, అంటే అది కొంచెం స్పీడ్గా తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఇంకా ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా మనకి వన్స్ అది ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మనం పవర్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్ని తీసుకుంటాం కదా. ఇది పిండి కనుక చూస్తే మనకి ప్రాపర్గా మిక్స్ అయిపోయి ఉంటుందండి. ఇంకా చేతికి అంటడం కానీ కొంచెం మెత్తగా అవ్వడం కానీ గట్టిగా అవ్వడం కానీ ఇంకా అట్లా ఏమి ఉండదు. దీంతో ఇలా చేసుకుంటే మనకి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎందుకంటే మనం చేతితోటి పిండిని అంతసేపు మెతపాలంటే మెతపలేం కదా. కొంచెం చేతితో కలిపిన దానికి దీనికి కంపారిటివ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీలు అయితే. నాకైతే ఈ మిక్సీ మొత్తంలోనూ మైనస్ పాయింట్ ఏదైనా కనిపించింది అంటే అది కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తుంది అని అనిపించింది. ఎస్పెషల్లీ ఈ గోధుమ పిండి కలిపేటప్పుడు నాకు అట్లా అనిపించింది. బట్ ఏంటంటే మనకి చేతికి పని లేకుండా చేసేస్తుంది కనుక ఆ చిన్న పని దాన్ని పెద్దగా మైనస్గా కూడా అనుకోలేమన్నమాట. మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆట. అంటే కొంచెం పలచగా అవడం కొంచెం గట్టిగా అవడం ఇట్లా చాలా స్మూత్గా రోటీలు వస్తాయి అన్నమాట. అస్సలు చేతికి అనేది అంటదండి. నేను అసలు ఏమీ ఆయిల్ కూడా వేయలేదు, చూసారు కదా. సో పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అనేది. మెయిన్ ఏంటంటే పిల్లలకి చపాతీలు చేసుకోవాలనుకోండి, వాళ్ళకి పిండి కలుపుకోవడం రాదు. నాకు స్పెషల్లీ పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. మనకి ఇంకొకటి ఏంటంటే అండి, క్లీనింగ్ కూడా చాలా ఈజీ. దేనికది ఇట్లా డిటాచబుల్ కనుక మనకి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు నానబెడితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది మనకి 1.5 లీటర్ కెపాసిటీ జార్ అండి. బ్యాటర్కి ప్యూరీకి ఇట్లా అన్నిటికీ పనికొచ్చేది. ఇది డిటాచబుల్ బ్లేడ్ ఉండేది. ఈ బ్లేడ్ డిటాచబుల్ అనమాట, మనము తీసుకోవచ్చు. అన్ని మిక్సీలు లాగానే దీనికి కూడా బ్లేడ్ అనేది డిటాచబుల్ ఉంటుంది. ఇదేమో 0.5 లీటర్స్ అండి. ఇది మనకి చట్నీలకి వాటికి ఉపయోగపడేది. ఇంకా డ్రై కానీ ఏదైనా పౌడర్స్ చేసుకోవడానికి కూడా, మసాలాలు అవి కూడా పౌడర్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇది జ్యూసర్ అండి. మనకి పల్పు అంతా కూడా వడకట్టేసి ఫ్రెష్ జ్యూస్ వస్తుంది. దీనికి డిటాచబుల్ బ్లేడ్ ఉందండి. ఇది కొన్నిటికి ఇది హెల్ప్ అవుతుంది, కొన్నిటికి కామన్లీ ఇప్పుడు ఇందులో ఉన్న బ్లేడు అన్నిటికీ సెట్ అవుతుంది. ఈ బ్లేడు చూపిస్తూ ఉండండి. ఇదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బ్లేడు వెజిటబుల్స్కి ఫ్రూట్ జ్యూస్కి అన్నిటికీ కూడా సెట్ అవుతుందండి. ఇది మనకి ప్యూరిఫైర్ అండి. ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఈ గ్యాప్స్ ఇక్కడ ఇచ్చిన ప్లేసెస్లో సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటే ఏంటంటే అది కదలకోకుండా ఉంటుంది, ఫిక్స్ అయిపోతుంది. ఇంకా క్యాప్ అండి. ఇది ఇక్కడ లాక్ అన్లాక్ అని ఉంటుంది. మనకి ఇట్లా తిప్పితే అన్లాక్ అవుతుంది, ఇలా తిప్పితే లాక్ అయిపోతుంది. దీనికి ఒక స్పౌట్ కనెక్ట్ చేసుకోవచ్చండి మనం. అంటే జ్యూస్ ఎప్పటికప్పుడు మన కింద గ్లాస్ కానీ జార్ కానీ పెట్టుకుంటే దానిలో పడిపోతుంది. తర్వాత మనము ఇది క్లోజ్ చేసుకోవడానికి స్పౌట్ క్యాప్ కూడా వస్తుంది. ఇది డిటాచబుల్ అండి, దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఈజీగా ఇప్పుడు మనకి లాక్ అన్లాక్ డైరెక్షన్ ఉంది కదండి, దానికి అకార్డింగ్ తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తీసి ఇప్పుడు మనకు అవసరమైన దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని పెట్టేసుకోవడమే. మనం క్లోజ్ చేసినాక ఈ లాక్ ఉంది కదండి, ఈ సింబల్ ఈ యారో మార్కు రెండు ఒక దగ్గరికి వస్తే మనకు అది లాక్ అయిపోయినట్టు. అది చూసుకోవాలి.
లేదు అంటే కనుక మనకి బుష్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ మాస్టర్ షెఫ్ జార్కే ఈ అటాచ్మెంట్ పెట్టుకోవాలండి. జ్యూస్ మోసంబి జ్యూస్ కానీ అవి చేసుకునేటప్పుడు ఇది పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ లాక్ ఉంది కదా, సేమ్ ఇదిగోండి ఈ లాక్ ఇట్లా తిప్పితే లాక్ అయిపోతుంది. తర్వాత పైనుంచి ఇది జస్ట్ ఇలా పెట్టడమే. దగ్గర చూపించి కింద చుక్కలు. ఇప్పుడు మనం ఇది 3 కాయలు తీసామండి. ఆరెంజ్ గ్లాస్ నిండా వచ్చేసింది. ఆల్మోస్ట్ 200 ml దాకా వచ్చింది. అంటే మనం చేత్తో తీస్తే అంత మొత్తం స్క్వీజ్ అవ్వదు. మెయిన్ మోసంబి మనం గట్టిగా ప్రెస్ చేసి తీయలేం కదా. మోసంబి చూసారా, ఫ్రెష్ జ్యూస్ క్షణాల్లో ఏదైనా కానీ మనకి క్షణాల్లో అయిపోతుంది. నాకైతే మాత్రం ఇది చాలా హెల్ప్ అయిందండి తెచ్చుకోవడం వల్ల, కొనుక్కోవడం వల్ల. ఎందుకంటే ఇడ్లీలకి వీటికి మామూలుగా అయితే మేము జనరల్గా గ్రైండర్ వేసుకుంటాము. గ్రైండర్ వేసే పని లేకుండా దీనిలో కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇడ్లీలు, దోశలు అన్నీ కూడా నేను ఇప్పుడు మిక్సీలోనే వేసేస్తున్నాను. ఇంకొకటి స్పెషల్గా పిండి కలపాలి అనే టాస్క్ లేదు కనుక నాకు ఇది తెచ్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అయిందనే చెప్తాను నేను. ఇంకా జాబ్ చేసే వాళ్ళకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చూసారు కదండి. ఒకవేళ మీకు ఏదైనా మిక్సర్ కానీ గ్రైండర్ కానీ కొత్త తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకా అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, మూగజీవులకి కూడా మనకు చేతనైనంతగా ఏదో ఒకటి సాయం చేద్దాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.